అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 64వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. గీతాభిమానులు, తత్వాభిలాషులు అందరికీ కూడా స్వాగతం. మనము భగవంతుడి యొక్క అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మనం 6వ అసాధారణ గుణంపై వచ్చామండి. గత 2 ఎపిసోడ్స్ నుండి ఒక్క భగవంతుడే పతిత పావనుడు, ఓన్లీ గాడ్ ఈజ్ ద ప్యూరిఫైయర్. ఆ యొక్క చర్చలో భాగంగా మనం ఏం తెలుసుకున్నామండి? పతితము అనేది శరీరానికి సంబంధించిన విషయం కాదు, ఆత్మకి సంబంధించిన విషయం. అందుకనే పాపం చేసే వాళ్ళని ఏమంటారు? పాపాత్మ, క్రూరాత్మ, నికృష్టాత్మ, భ్రష్టాత్మ అంటారు. మంచి పనులు చేసేవాడిని పుణ్యాత్మ, మహాత్మ అంటారు. అందువలన ఆత్మకి సంబంధించిన విషయం మనకు తెలియకపోవటం వలన మనం ఏం చేస్తున్నాము? పతితంగానే ఉంటున్నాము. గీత ఆధారంగా కాకుండా గీత అవతల, అవుట్ సైడ్ ఆఫ్ గీత మనము ఏ విధంగా మనం పావనంగా అవ్వాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మనం అవ్వలేకపోతున్నాము. రోజు రోజుకి పతిత కర్మలే మనుషుల ద్వారా జరుగుతున్నాయి. అందుకనే ప్రపంచం అంతా కూడా అధర్మ మార్గంలో, అసత్య మార్గంలో భ్రష్టాచారిగా తయారైపోయింది. భగవంతుడు మనకి ఎంత స్పష్టం చేశాడు సారా? ఆత్మ అనుభవం ద్వారానే మనిషిలో, ఆత్మలో నిక్షిప్తము కాబడిన విలువలు, వజ్రాలు లాంటి విలువలు ఉన్నాయండి. వాల్యూస్ అంటాను చూసారా? అవన్నీ 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో చాలా చక్కగా 26 దివ్య గుణాలతో ఈ ఆత్మలో నింపి నేను పంపించాను అంటాడు. అంతకంటే ఇంకేం కావాలి? ఎవరైనా చెప్పారు ఇప్పుడు వచ్చి చెప్పండి. ఎందుకంటే భగవద్గీత తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటేనే మనకి ఈ విలువల యొక్క విలువ తెలుస్తుంది. నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, మానవీయ విలువలు, అర్థమైందండి? సామాజిక విలువలు ఏమీ లేదండి. ఒక్కటే ఒక విషయం అండి. భగవద్గీత మనకి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ భూమండలంపై జీవించే హక్కు ఉంది. దానిని మీరు తీయడానికి ఎవ్వరికీ కూడా అధికారం లేదు. ఎందుకంటే అందరికీ అదే హోదా, అందరూ భగవంతుడి సంతానమే. మీకు ఎంత హక్కు ఉందో అంత హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. భలే వారి కర్మానుసారంగా పూర్వజన్మ కర్మం అంటాం చూసారా? ఏదన్నా తక్కువ హోదాలో ఉన్నా, చిన్న చిన్న పనులు చేస్తున్నా, లేకపోతే ఈ డిజేబుల్డ్గా ఉన్న అంధులు కానీ, కాళ్ళు లేక ఈ విధంగా ఉన్నవాళ్ళు చూసి ఎవరినైనా కూడా మీరు ఆత్మని చూడగలిగితే అప్పుడు అందరినీ గౌరవిస్తారు. అందుకనే చూసారు, ఎవరైనా చనిపోయినప్పుడు బ్రతికుండగా వాడిని గౌరవించాం, ఏరా పోరా అని తిరుగుతాం, చాలా క్రిటికల్గా మాట్లాడతాం. చనిపోయిన తర్వాత ఎంత పెద్ద శత్రువు అయినా మనం ఏం చేస్తాం? మంచివాడండి అంటే కొన్ని మంచి గుణాలు మనం గుర్తు చేసుకుంటాం. ఓ సభ పెట్టుకుంటారు, మంచి గుణాలు గుర్తు చేసుకుంటాం. అంటే ఆత్మ శరీరము ఆత్మకి ట్రాన్స్ఫర్ అయిపోయిన వెంటనే ఏమవుతుంది? గుణాలు గుర్తొస్తున్నాయి. మరి బ్రతికుండగా మనిషిలో ఆత్మ ఉన్నది అన్న జ్ఞానము మన నరాల్లో కణాల్లో చేరుకున్నది అనుకోండి, ఏమవుతుందండి? బ్రతికుండగా కూడా మనిషిని గౌరవిస్తాం. అదేనమాట ఆత్మ బంధువులు. ఆ విధంగా చూస్తాం. బ్లడ్ రిలేషన్స్ కాదు, బ్లడ్ రిలేషన్స్ అంటే ఒక జన్మకే, కానీ ఆత్మ బంధువులు కాలచక్రం మొత్తం మీద బంధుత్వం ఉంటుందన్నమాట. సత్యత్రేతాయుగాల్లో ఆత్మానుభవంతోనే జీవిస్తారు కాబట్టి ఈ యొక్క సదాకాలికంగా ఉండేటువంటి బంధుత్వాన్ని మనము దేని కారణంగా పోగొట్టుకుంటున్నామండి? ఈ విధంగా ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల. అందుకనే పతిత సంస్కారాలే రోజు రోజుకి పెరుగుతున్నాయి. మీరు ఎంతైనా చెప్పండి, ఏ పతిత పావన అనండి, యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అనండి, లేకపోతే పుష్కరాలలో స్నానం చేయండి, మేళాలలో స్నానం చేయండి, కానీ పతితులుగానే అవుతున్నారు, పావనంగా అవ్వటం. సో గీత మనకేం చెప్తోంది? అది మనం ఇప్పుడు చూసుకుందామండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏ కారణంగా మనిషి పతితమవుతున్నాడు అని 3వ అధ్యాయంలోని 36వ శ్లోకం రాసుకోండి. 3వ అధ్యాయంలోని 36వ శ్లోకంలో
అర్జున వాచ. అర్జునుడు భగవంతుని అడుగుతున్నాడు, ఎందుకు ఎందుకు మనిషి తప్పు పని చేస్తున్నాడు, ఏమిటి జరుగుతోంది, మనిషి మనిషిగా ఎందుకు బ్రతకలేకపోతున్నాడు, పశువుల కంటే అధ్వాన్నంగా ఎందుకుంటున్నాడు. అర్థమైందండి? జంతువుల్లాగా ఉన్నాడు, జంతువుల కంటే అధ్వానం అంటారు కదా. ఆ? ఎందుకు జరుగుతోంది? ఏ యొక్క బలమైన శక్తి వాళ్ళని ఆ విధంగా తప్పుడు మార్గంలో తప్పుడు పనులు చేయిస్తుంది అని అర్జునుడు 3వ అధ్యాయం 36వ శ్లోకంలో అడుగుతాడు. ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. ఇది శ్లోకం అండి. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష. పురుష అంటే మనిషి అండి. పురుష అంటే పురుష అంటే ఆత్మ అంటే అందరికీ. స్త్రీ పురుష అది అభేదం కాదండి. ప్రకృతి అంటే శరీరము, పురుష అంటే ఆత్మ. అందరూ పురుషులు పరమ పురుష యొక్క సంతానము. పితాహమస్య జగత మాత. అర్థమైందండి? సో ప్రతి ఒక్క మనిషి ఈ రోజున పాప మార్గంలో వెళుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా సంపన్న కుటుంబాల్లో ఉన్నవాళ్ళు కూడా తప్పుడు పనులు చేస్తున్నారు. అర్థమైంది? పెద్ద పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారు. అర్థమైందండి? అంటే ఏం కావాలి ఇంకా? అంత ధనం ఉన్నా, అంత హోదా ఉన్నా, పరపతి ఉన్నా, గొప్ప గొప్ప సంబంధాలతో తొలుతూ ఉన్న అన్ని ఆ ఏమన్నా సౌకర్యాలు ఉన్నా కూడా ఇంకా ఆ పాపము చేయడం మానడం లేదు. అందుకనే అర్జునుడు మనందరి తరపున ప్రశ్న వేశాడంట. అర్జునుడు అంటే మనమేనండి, జ్ఞానార్జన చేశాడు. అర్జునుడు అక్కడ చూసారా, మన యుద్ధ శాస్త్రం అనుకున్నాం, ఏదైనా ఏ అస్త్రం వాడాలి, ఫలానా ఏ శత్రువులో ఎవరిని చంపడానికి ఏ అస్త్రం వాడాలి అన్నాడా? అనలేదు కదా. మనుషులు ఎందుకు పాపం చేస్తున్నారు అన్నాడు. అంతకంటే ఇంకేముందా? కర్మయోగంలో వస్తుంది. కర్మయోగం అంటే కర్మ చేస్తాం కదా. ఈ కర్మలు చేసే ఆ మార్గంలో మనిషి తప్పుడు కర్మలు చేస్తున్నాడు. చూడండి, ఆహారం కల్తీ ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఏమంటే ఇప్పుడు ఈ ఆల్కహాల్లో కల్తీ అంటారు చాలా మంది. అదే ఆహార కల్తీ, ఎంతో మంది పిల్లలు తినేశారండి, వాళ్ళకి వాంతులు విరేచనాలు వచ్చి చనిపోయారంటారు. హత్యలు, మారణకాండ ఎందుకు జరుగుతోంది? ఏ శక్తి వాళ్ళని ప్రేరేపిస్తుంది? అదకేన ప్రయుక్తోయం పాపం చరతి. చరతి అంటే చేయడం. పురుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ. ఏ భగవంతుడు, వార్ష్ణేయ అంటే భగవంతుడ, పరమాత్మ, ఈశ్వర. అనిచ్ఛన్నపి అంటే వాళ్ళకి చేయాలని ఉండదంట. ఎందుకంటే తప్పుడు పని అని తెలుసు. ఏదైనా కల్తీ చేస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు ఎక్కడో ఉస్మాన్గంజ్ దగ్గర బేగం బజార్ ఎక్కడో మొత్తానికి ఏదో వీడియో వచ్చింది. అక్కడ అన్నీ కూడా ఏం చేస్తున్నారంట, చింతపిక్కల పొడి, ఆ పొడి, ఈ పొడి, లేకపోతే ఇసుక కలిపి వాళ్ళు మసాలా పౌడర్ తయారు చేస్తున్నారు. అంతకంటే ఏమన్నా ఉందండి? అంటే మామూలుగా మసాలా పొడి తయారు చేయాలంటే వాడు కేజీకి 1000 రూపాయలు అవుతుంది అనుకోండి, ఇది కేజీకి 10 రూపాయలు వచ్చేస్తుంది కదా. ఎంత లాభం కదండి. ఉన్న పొలంగా కోటీశ్వరుడు అయిపోవచ్చు కదా. కానీ ఎంతమంది యొక్క ఉసురు పోసుకుంటున్నాడండి, ఎంతమంది అనారోగ్యం పాలవుతున్నారండి, ఆసుపత్రి పాలవుతున్నారు, కొంతమంది చనిపోవచ్చు కూడా ఈ యొక్క విషపూరితమైనటువంటి ఆహారాన్ని తీసుకొని. దాన్ని అందుకని ఉసురు అంటారు. ఎవరు ఉసురు పోసుకున్నాడు అనండి అంటారు. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఎవరు ఉసురు పోసుకున్నారో, ఎంతమంది ఉసురు పోసుకున్నారో చూడండి. పాపం అంత గొప్ప కుటుంబంలో ఉంటూ కూడా చూడండి ఎలా బాధపడుతున్నారు. ప్రతిరోజు ఏదో బాధలు, ఏదో కష్టాలు వస్తున్నాయి. ఉసురు స్వాభావికంగా తప్పుడు పనులు చెయ్యాలని వాళ్ళు అనుకోరంట. స్వాభావికము అంటే అర్థం ఏమిటి? స్వ అంటే ఆత్మ. ఆత్మ యొక్క భావము వాళ్ళకు గుర్తుంటుంది. ఎందుకంటే భగవంతుడు 26 దివ్య గుణాలు అందులో పెట్టాడు కాబట్టి. స్వాభావికంగా ప్రతి ఒక్కరిలో పెట్టాడు. భగవంతుడు అందరి వాడు కదండి. భగవంతుడు ఏదైనా కొంతమంది వాడు డబ్బున్న వాళ్ళకే భగవంతుడా చెప్పండి? ఈ రోజున మనకి ఏంటంటే ఏదన్నా భక్తి మార్గంలో ఒక పెద్ద 1 కోటి రూపాయలు మనం దానం చేసామంటే టీటీడీ అధికారుల నుంచి మనం రిసీవ్ చేసుకొని కుంభ అంటారు కదా, ఆ విధంగా రిసీవ్ చేసుకొని లోనికి వెళ్ళి తీసుకెళ్లి ప్రత్యేకంగా దర్శనం ఇప్పించి ప్రత్యేకంగా లడ్డూలు అవన్నీ ఇచ్చి అంగవస్త్రం కప్పి అది చేసి సన్మానం చేసి పంపిస్తారు. అందరినీ పంపిస్తారా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకో, సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ. అందరి పట్ల
నాకు ఎందుకంటే భగవంతుడు కేవలం ఆత్మలని చూస్తాడు. శరీరాలకున్న వైభవాలు, వజ్ర వైఢూర్యాలు, సంబంధాలు, ఎంత గొప్పగా బ్రతుకుతున్నారు వీళ్ళు, ఇవేవి భగవంతుడికి అవసరం లేదు, చూడరు కూడా. ఆయన కనపడదు. ఆయన ఓన్లీ ఆయన పరమాత్మ, ఆయన సంతానం ఆత్మలు, అంతే. పరమాత్మ ఆత్మలు, అంతే కనెక్షన్. అంటే ఆత్మలో రంగు ఎలాగుంది, అరే గొప్పగా బతుకుతున్నారు, కానీ ఏమి లాభము? ఒక జన్మకి మాత్రమే పరిమితం చేసుకుంటున్నారు వీళ్ళ ఆనందాన్ని. తదుపరి జన్మలో వీడు అడుక్కునేవాడిగా పుట్టబోతున్నాడు. అంత అంత నీచమైన కర్మల ద్వారా సంస్కారాలు లోపభూయిష్టంగా తయారయ్యాయి అని భగవంతుడికి జాలి కలుగుతుంది. నీకు దయ లేదా, కృప లేదా అని మనం పాడుతున్నాం కదా. దయ ఉంది కాబట్టే మనకి జ్ఞానం చెప్తున్నాడు. అందుకనే స్వాభావికంగా గుణాలు ఉన్నాయి. గుణాలు కొంత ఉన్నాయి కాబట్టి చేయాలనిపిస్తుంది, కానీ పరిస్థితుల ప్రభావం వలన. అర్థమైందండి? అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ అన్నాడు. బలాదివ అంటే ఇవన్నీ వచ్చేస్తాయి. చూడండి, కొన్ని ఆఫీసుల్లో అందరూ లంచం తీసుకోవాల్సిందే, కంపల్సరిగా తీసుకోవాల్సిందే. లేకపోతే రెండో రోజు పంపించేస్తారు. లాభం లేదండి, మన సామ్రాజ్యంలో ఫిట్ కావడం లేదు ఈయన అని చెప్పి. అర్థమైందండి? అంటే ఏం చేస్తారు అక్కడ? ఒక బలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ తప్పదన్నమాట. ప్రతిరోజు ప్రతి మనిషికి 10,000 రూపాయలు ఇచ్చి పంపిస్తారా? నాకు జీతమే 30,000 40,000 వస్తుంది, నెలంతా పనిచేస్తే వీళ్ళు రోజుకి 5,000 10,000 ఇచ్చేస్తున్నారా? భలేగుందే. అయితే నేను ఇల్లు కట్టుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, మా అబ్బాయి పిల్లలకి మంచి సంబంధాలు పెళ్లి చేయొచ్చు, లేకపోతే అమెరికాలో చదివించవచ్చు, మంచి బాగానే ఉంది కదా. ఈ బలమైన కారణం ఏదైతే ఉందో ఆ బలాదివా నియోజితవా, అందుకని అడుగుతున్నాడు అనమాట. ఏ బలమైన కారణముతో మనుషులు వర్తమానములో పాపపు కర్మలు చేస్తున్నారు, ఇదనమాట. చూడండి, అదకేనచ ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. ఒక్కసారి భగవద్గీతలో ఏముందో చూసుకుందాం. ఒకసారి చాలా సులభం అండి, మనకు కేవలం సత్యత. ఐ వాంట్ టు బి ఆన్ ద పాత్ ఆఫ్ ట్రూత్, అంతే. ఒక్క సంకల్పం మీరు తీసుకోండి, భగవద్గీత మీ యొక్క హృదయంలో కూర్చుంటుంది. భగవద్గీతని మిమ్మల్ని నడిపిస్తోంది, భగవంతుడి తోడు ఉంచుతుంది. చివరికి ఈ జన్మ బాగుంటుంది, తర్వాత కాలచక్రం మొత్తం కూడా శ్రేష్టమైన జన్మలు మీరు పొందుతారు. ఒక్క జన్మకే మీరు ఏదో ప్రాకులు ఆడారనుకోండి, ఈ ఒక్క జన్మకే పరిమితము. తదుపరి జన్మ మీ కంట్రోల్లో లేదు. తర్వాత బాధలతో కూడినటువంటి కనిష్ట జన్మలు మీరు తీసుకోవాల్సి వస్తుంది. అదకేన ప్రయుక్తోయం పాపం ప్రతి అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. ఇది శ్లోకం అని చెప్పాను. అర్జునుడు పలికాను. ఇక్కడ అర్జునుడు కృష్ణాన్ని సంబోధించాడు. అది కూడా మనం కృష్ణుడా లేకపోతే భగవంతుడి సత్యస్వరూపం ఏదైనా ఉందా అన్న సంగతి మనం తెలుసుకుంటాం. ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టము లేకున్నను, చూసారు అండర్లైన్ చేసుకోండి, తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా, చెప్పాను కదా, ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయుచుండును. ఇది క్వశ్చన్. అంటే అద్భుతమైన క్వశ్చన్ వేసాడు అనమాట మనందరి గురించి. ఎందుకంటే పాప కర్మల ద్వారా మనము స్వర్గములోకి వెళ్ళమండి. అల్టిమేట్గా మన లక్ష్యం ఏమిటి? సత్యత్రేతాయుగాలు అనబడే స్వర్గములో అడుగుపెట్టాలి. ముందు అడుగుపెట్టాలి, తర్వాత శ్రేష్ఠ జన్మలు తీసుకోవాలి. అడుగుపెట్టడం మామూలుగా ఏదో జన్మతో అడుగుపెట్టచ్చు. అందుకని అన్నాడు కదా, కేవలం నా జ్ఞానం వింటే చాలు నువ్వు స్వర్గంలోకి వస్తావు అన్నాడు కదా. ఏమండి, శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నర అన్నాడు కదా. అది వినొచ్చు. తర్వాత మన పురుషార్థం ద్వారా ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళుని ఈ రాజయోగం అనే పద్ధతి ద్వారా ఆ విధంగా మనం ప్యూరిఫై చేసుకుంటూ ఉంటే ఆ ప్యూరిఫైడ్ సోల్ దానికి అనుగుణంగా ఉన్నటువంటి సత్యయుగంలో ఉన్నటువంటి శ్రేష్ఠ జన్మని తీసుకుంటుంది. సో ఏ శక్తి ద్వారా మనిషి చెడు పనులు చేస్తున్నాడు అంటున్నాడు చూసారా, ఒక్కసారి గమనించండి. ఇక్కడ నుంచి భగవంతుడి సమాధానాలు వస్తాయండి దానికి. ఎందుకంటే స్పష్టమైన క్వశ్చన్ వేశాడు, స్పష్టమైన సమాధానం ఇస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీ ముందు కాలచక్రం యొక్క పిక్చర్ మరొకసారి వేస్తాను. కాలచక్రం యొక్క పిక్చర్ మరొకసారి వేస్తాను. ఇది చాలా ముఖ్యమైన చిత్రం అండి, ఎక్కడ దొరకదు ఈ కాలచక్రం. దీన్నే సృష్టి చక్రం 3వ అధ్యాయం 16వ శ్లోకంలో చెప్తాడు.
ఓకే, కనబడుతుంది. భగవంతుడి సమాధానం చూడండి ఒక్కసారి. 3వ అధ్యాయం 37వ శ్లోకంలో, అక్కడ నుంచి లైన్గా వస్తాయండి, 3-4 శ్లోకాలు వస్తాయి. దేని కారణంగా మనిషి తప్పుడు పనులు చేస్తున్నాడు అనే క్వశ్చన్కి భగవంతుడి సమాధానం 3:37. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. ఇది శ్లోకం. కామము మరియు క్రోధము అన్నాడండి, ఇంకేం లేదు. 2 పంచవికారాలలో కామము మొట్టమొదటి వికారము, క్రోధము 2వ వికారం. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం, ఈ పంచవికారాలు. కామము అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. కామము అంటే మన పుస్తకాలలో కామనలు అని ఇచ్చారు. కామనలు అంటే కోరికలు అని ఇచ్చారు. అర్థమైందండి? అంతవరకు బాగానే ఉంది. కానీ అసలైన విషయాన్ని విస్మరించారు. ఏమిటండి? కామ, క్రోధ, లోభము, అహంకారంలో ఈ కామము అనేది నంబర్ 1 వికారముగా ఎందుకు చెప్పడం జరిగింది అంటే, కామ వికారము అంటే అది లైంగిక వాంఛకి సూచకము. అర్థమైందండి? సెక్స్ లస్ట్కి సూచకము. దీనితో పాటుగా మీరు ఇంద్రియ సుఖ భోగాలను అనుభవించడం కొరకు మీలో మీ మనసులో ఉత్పన్నమయ్యేటువంటి అంతులేని కోరికలకు సూచకం. ఇక్కడ మనం 2 తీసుకోవాలన్నమాట. భగవద్గీతలో కామము అన్న శబ్దం చాలా శ్లోకాల్లో వస్తుంది. మనం చర్చించుకుంటాం కూడా, రాబోయే ఎపిసోడ్స్ లో కూడా చర్చించుకుంటాము. ఎక్కడైతే కామము అన్న పదం వచ్చిందో మొట్టమొదటి నిర్వచనం ఏంటండి? సెక్స్ లస్ట్, లైంగిక వాంఛ. 2వది ఏంటంటే భౌతిక ఇంద్రియ సుఖభోగాలను అనుభవం చేయడానికి అవసరమైన కాదు, అంతులేని పనికిరాని కోరికలు. ఎందుకు పనికిరాని అని అన్నాం అక్కడ అంటే, ఒక్క జన్మకే పరిమితము కాబడినటువంటి కోరికలతో మనం ఏం చేస్తున్నాం? ఇదే జీవితం అనుభవం చేయాలి అని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటి? క్రోధము. క్రోధం ఎందుకు వస్తోంది? కామ వికారము. 2 చెప్పాను కదా, ఒకటి కామ వాసన, 2 కామనలు అంటే కోరికలు. ఈ 2 అనుభవం చేసేటువంటి ప్రయాణములో ఎవరైనా అడ్డు తగిలారనుకోండి, మోసం చేసే విషయంలో కానీ, లంచం తీసుకునే విషయంలో కానీ, కల్తీలు చేసే విషయంలో కానీ, ఈ విధంగా అక్రమ మార్గంలో ధనార్జన చేసే విషయంలో కానీ ఎవరైనా అడ్డు తగిలారనుకోండి, వాళ్ళ పట్ల క్రోధం వస్తుంది. క్రోధం అంటే కోపం. ఇంగ్లీష్లో యాంగ్రీ అంటారు. యాంగర్ ఈజ్ 1 లెటర్ షార్ట్ ఆఫ్ డేంజర్ అంటారు. యాంగర్ ముందు డి పెట్టామనుకోండి, 1 లెటర్ షార్ట్ డి పెడితే డేంజర్. చాలా ఇది అనమాట, 2వ వికారం అనమాట. గట్టిగా మనం అరిచే, చిన్న ఉదాహరణ ఎందుకు ఇది డేంజర్. గట్టిగా మనం అరిచామనుకోండి, ఎగ్జిక్యూటివ్స్ సబార్డినేట్స్ మీద అరుస్తారు. ఈ చిత్రం మళ్ళీ తర్వాత వేస్తాను. ఎగ్జిక్యూటివ్స్ సబార్డినేట్స్ మీద అరుస్తారు. ఇప్పుడు ఎవరికంటే ఇబ్బంది కలుగుతుందని ఆరోగ్య పరంగా ఎగ్జిక్యూటివ్, సబార్డినేట్ అంటే ఒక యజమాని, ఆయన కింద ఆయన సంస్థలో పనిచేసేటువంటి ఈ కింద తక్కువ ఉద్యోగస్తులు, చిన్న ఉద్యోగులు, వాళ్ళ మీద అరుస్తాడు సరిగ్గా చేయకపోతే. ఇప్పుడు ఆరోగ్యపరంగా ఎవరికి ఆరోగ్యం ఇబ్బంది కలుగుతుంది, ఎవరికి అనారోగ్యం కలుగుతుంది ఒకసారి గమనించండి. అరిచిన వాళ్ళకి అనారోగ్యం పావుతుందా, లేకపోతే ఎవరి మీద అయితే అరిచారో వాళ్ళు అనారోగ్యం పాలవుతారా? ఒకసారి మన సైన్స్ ఏం చెప్తుందంటే, ఎవరు అరుస్తారో వాళ్ళకి గుండెపోటు కానీ, బీపీ కానీ, షుగర్ కానీ వస్తుంది. అందుకనే చూసారా, హాస్పిటల్స్ లో కూడా ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ ప్యాకేజెస్ ఉంటాయి. ఏమంటే మేనేజర్స్ హెల్త్ చెకప్ అని ఉంటుంది, ఏమంటే ఆఫీసర్స్ హెల్త్ చెకప్ అని ఉంటుంది. అంతేగాని వర్కర్స్ హెల్త్ చెకప్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కోపంతో బాగా ఊగిపోయి డామ్ డూమ్ డూమ్ డామ్ అని అరుస్తాడో అతనికి బీపీ, షుగర్ వస్తుంది. ఆ కింద సబార్డినేట్ ఏమంటారు? సారీ అండి, నేను నేర్చుకున్నాను, ఓకే, నేను ఐ విల్ నాట్ డూ దట్ మిస్టేక్, మరొకసారి ఆ పొరపాటు చేయనండి, క్షమించండి అంటే అయిపోయి, ఆయనకేమవ్వదు. అందుకనే ఈ సబార్డినేట్స్ వర్క్ హెల్త్ చెకప్ లేదండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆరోగ్యానికి క్రోధానికి లింక్ ఉంది.
అదేవిధంగా కామం అంటే చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు ఒక్కసారి ఈ పిక్చర్ చూపిస్తాను మళ్ళీ మీకు. ఇక్కడ ఈ పిక్చర్ మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు గమనించండి ఈ పిక్చర్ని. రజోగుణ సముద్భవ అన్నాడు. దానికోసం అనమాట ఈ పిక్చర్ మీకు వేసింది. రజోగుణం ఎందుకన్నాడు? సతో రజో తమో అనేటి 3 గుణాలు మామూలుగా కూడా ఆధ్యాత్మిక జగత్తుని లేకపోయినా కూడా మామూలుగా భౌతికంగా కూడా మనం ఏమనుకుంటాం? ఉత్తమ, మధ్యమ, కనిష్ట లేక అధమ అంటాం. ఉత్తమ, మధ్యమ, అధమ, ఉత్తమ, మధ్యమ, కనిష్ట. 3 రకాల వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. మనం ఎందులో ఉన్నామో ఎవరికి వాళ్ళే నిర్ధారించుకోవాలి. ఉత్తమ అంటే సాత్వికంగా ఉన్నానా, మధ్యమ అంటే రాజసికంగా ఉన్నానా, లేక అధమ అంటే తామసికంగా ఉన్నానా. అర్థమైందండి? సో ఆ విధంగా మనకు అర్థం చేసుకుంటే మనకు అర్థమైపోతుందో ఎవరికి వాళ్ళేనండి. వాళ్ళకి వాళ్ళే అడ్వకేట్లు, వాళ్ళకి వాళ్ళే జడ్జిలు. ఎవరికి వాళ్ళే, ఎవరు చెప్పక్కర్లే. మన అంతరాత్మ మనకి చెప్తుంది అనమాట. మనం ఎంత మంచిగా ఉన్నాము, ఆత్మజ్ఞానం పొందామా, ఆత్మ అనుభవం పొందుతున్నామా. ఇక్కడ రజో అని ఎందుకన్నాడు? రజో గుణము ఉన్న వాళ్ళకి ఆ కామము, క్రోధము వస్తుందంట. అంటే అర్థం ఏమిటి? అదే మనము దాన్ని తొలగించుకోకుండా అదే కంటిన్యూ చేసామనుకోండి, రజో గుణముతోనే శరీరం విడిచిపెట్టామనుకోండి, అంటే మృత్యువు సంభవించింది అనుకోండి, మరణించామనుకోండి, చనిపోయామనుకోండి, ఏమవుతుందండి? అప్పుడు మీరు సత్య త్రేతాయుగాలు రారు. సత్య త్రేతాయుగాలు అనబడే స్వర్గములోకి ఎంటర్ అవ్వరు. ద్వాపర కలియుగాలు అనేటువంటి నరకములో మీరు జన్మ తీసుకుంటారు. ఎందుకంటే సాత్విక గుణాలతో శరీరం విడిచిపెట్టే వాళ్ళు మాత్రమే సత్య త్రేతాయుగాలు అనబడే స్వర్గములో జన్మ తీసుకుంటారు. ఎంత స్పష్టంగా, ఎంత ఇది ఒక సైన్స్ అనమాట. దీనికి ఇంకేమి డౌట్ ఉండదు. అది కరెక్ట్, ఇది కరెక్ట్ అంటాను లేదు. ఒకటే కరెక్ట్. నీవు కామము, క్రోధము ఈ 2 భయంకరమైనటువంటి విషయ వికారాలు విడిచిపెట్టకపోయినట్లయితే, తొలగించుకోకపోయినట్లయితే, దాని ఆధారంగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన ఈ యొక్క తామసిక సంస్కారాలు అది తమో ప్రధానంగా ఉన్న కారణంగా నీవు మళ్ళీ కలియుగంలోనే జన్మ తీసుకుంటావు. లేక కొద్దో గొప్ప బెటర్గా ఉంటే ద్వాపర యుగంలోకి వస్తావు. రజోగుణ సముద్భవ. తర్వాత 3వ పంక్తి 4వ పంక్తి చూద్దాం. మహాశనో మహాపాప్మ అన్నాడు. మహాశను అంటే ఏంటి? అశ్నత అంటే తినడం. అంటే ఎంత భుజించినా కూడా తనివి తీరదు, తృప్తి చెందలేము. ఈ రోజున 100 కోరికలు ఉన్నాయి మీకు భౌతిక సామ్రాజ్యంలో. అది కొనాలి, ఇది కొనాలి, ఇది కొనాలి, అది కొనాలి. అవన్నీ తీర్చుకుంటే అయిపోయిందా? చెప్పండి. మొత్తం తీర్చుకున్నాను, 100 కోరికలు తీర్చుకున్నాను, హాయిగా ఉన్నాను. ఇప్పుడు భగవంతుడి మార్గంలో పడదాము, ఆధ్యాత్మిక చింతన చేద్దాము. ఏజ్ కూడా పెరిగిపోయింది కదా, ఎప్పుడో ఈ అతి త్వరలోనే ఫైనల్ ఇన్నింగ్స్కి వెళ్ళిపోవాలి కదా అనుకుంటున్నారు. అనుకోవడంలే. ఆ 100 కోరికలు వెళ్ళిపోతే మళ్ళీ 100 కోరికలు వస్తుంది. ఆశలు ఏమండి? గాడ్ విల్ హెల్ప్ యూ. ఏమంటారు దాన్ని? గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ నీడ్ బట్ నాట్ యువర్ గ్రీడ్ అంటారు. ఏదో సామెత. మీ అవసరాలకి ఏదైతే మీకు అవసరమో మీ జీవించడానికి జీవించడానికి అవసరమైన ఆ అవసరాలకి తగినంత ఇస్తాడు, కానీ ఈ యొక్క లోభ ప్రవృత్తిని పూర్తి చేయడానికి ఇవ్వడంట. అర్థమైందా నీకు? అశన అన్న ఏమంటాడు ఇక్కడ? మహాశను అన్నాడు. అంటే ఎన్నిసార్లు మీరు కామ వికారం అంటే సెక్స్ లాస్ట్ అనుభవం చేసినా, లైంగిక వాంఛల అనుభవం చేసినా అది తీరదు. కంపేర్ చేసుకోండి. భగవంతుడి చెప్పిన మాట సత్యమా కాదా? అదేవిధంగా భౌతిక కోరికలు కూడా 16వ అధ్యాయంలో ఒక శ్లోకంలో ఉంటుంది. తర్వాత చెప్తాను మీకు ఆ శ్లోకం గురించి. ఆశాపాశ శతైర్బద్ధాః అంటాడు. ఆశలు అనేటువంటి పాశము 100 ఆశలంట. 100 ఆశలనేటువంటి పాశములో మనిషి బంధింపబడ్డాడంటే ఈ రోజున. అక్కడి నుంచి బయటికి రావడం తెలియదు కదా. అందుకని ఏమంటున్నాడు? మహాశను మహాపాప్మ అన్నాడు. మహాపాప్మ అంటే ఇది గొప్ప పాపం చేస్తున్నావురా నాయనా. ఇప్పటికే ఆత్మ ఇప్పుడు తెలుసుకునే టైంకి ఇప్పుడు తెలుసుకున్నావు. నేను ఇప్పుడే ఈ పొడమ మీద అవతరించి 89 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా తెలుసుకోలేదు. కనీసం ఇప్పుడైనా తెలుసుకున్నావు. ఇప్పటికే నీ ఆత్మ కుళ్ళిపోయింది, తామసిక ప్రధానంగా మారిపోయింది. ఇంకా నువ్వు పాడు చేసుకోవద్దు నా నాయన. ఇప్పుడు ఉన్న బలంగా నువ్వు శరీరాన్ని కానీ విడిచిపెడితే నీకు అధోగతి పాలవుతున్నావు. నీవు చివరికి కలియుగంలో ఎక్కడో పనికిరాని జన్మ నీకు దొరుకుతుంది శరీరం. ఎందుకంటే సంస్కారాలకు అనుగుణంగా శరీరమే దొరుకుతుంది, కానీ పాప సంస్కారాలు తామసిక సంస్కారాలతో సత్యయుగంలో ఉన్న జన్మ దొరుకుతుందా?
దైవీ గుణాలతో ఉన్న దేవీ దేవత జన్మ దొరుకుతుందా? దొరకదు. మహాశను మహాపాప్మ అంటే మనకి తండ్రి బిడ్డలకి వార్నింగ్ ఇస్తున్నాడండి. అర్థమైందండి ఎందుకు కాలచక్రం చూపించారంటే ఇక్కడ ద్వాపర కలియుగాలు అనేది, ద్వాపరం అనేది రజో, ఈ కలియుగం అనేది తమో, సత్య త్రేతాయుగాలు అనేది అది సాత్విక, సాత్విక రాజసిక తామసిక. మహాశనో మహాపాప్మ విద్యేన ఇహ వైరిణం. ఇహ చాలా ముఖ్యమండి. మనం చాలా వరకు మనం ద్వాపర యుగానికి సంబంధించింది కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పాడు అన్నదానికి ఇహ అనే పదము సుమారు 18 శ్లోకాల్లో ఉందండి. నేను అన్ని నోట్ చేసుకున్నా, నా స్టడీలో నా ల్యాప్టాప్లో మొత్తం అన్ని పెట్టుకున్నా. ఎవరన్నా ఏదన్నా ప్రశ్న వేస్తే నేను చక్కగా మొత్తానికి మీకు చాలా స్పష్టంగా కాంప్రహెన్సివ్గా సంపూర్ణంగా మీకు నేను జవాబు ఇవ్వగలుగుతాను. భగవాను వాచ శ్లోకాన్ని కోట్ చేసి ఇహ అనేది 18 శ్లోకాలు. ఇహ అంటే ఈ లోకము, ఈ లోకం అంటే ఇదే ఇప్పుడు ఉన్నటువంటి కలియుగం యొక్క అంతిమ చరణంలో ఉన్నటువంటి ఈ లోకము. ఇహ వైరిణం అన్నాడు. వైరి అంటే ఏంటంటే, వైరి అంటే వైరభావం అంటాం కదా, శత్రుత్వ భావం. వైరి అంటే శత్రువు. ఏమండి, ఈ కామము మరియు క్రోధం అనేటువంటి వికారాలు వర్తమానములోని ఈ లోకములో నివసిస్తున్న 850 కోట్ల మనుషులకు అది బద్ధ వైరి, పరమ శత్రువు. ఈ కారణంగా మనిషి తప్పుడు పనులు చేస్తున్నాడు. ఇది బలమైన శక్తి, కామము క్రోధము. కామం అంటే కామనలు. ఎందుకంటే మన జీతము 50,000 రూపాయలు అనుకోండి, మనకి 2 లక్షల 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే, ఇప్పుడు బాగా చేస్తున్నాను కదా, ఇప్పుడు బారు రెస్టారెంట్కి వెళ్ళి పార్టీలు, విందులు, పేకాటలు, గుర్ర పందాలు, కానీ ఎక్కడికి వెళ్ళినా మంచి రష్ ఉంటుంది కదండి. వాళ్ళందరికీ సరిపడా జీతాలు వస్తాయి. వాళ్ళకి సెకండ్ ఇన్కమ్ ఉంటే కదా, థర్డ్ ఇన్కమ్ సెకండ్ ఇన్కమ్ ఉంటేనే కదా. సో ఈ విధంగా అక్రమంగా వక్ర మార్గములో పోగు చేసుకున్నటువంటి ధనాన్ని ఏం చేస్తారు, ఆ విధంగా ఖర్చు పెడతారు. అందుకని వాళ్ళు ఏమంటున్నారు, ఈ విధంగా ఇది అంతులేని కోరికలు. ఈ రోజున 1,00,000 రూపాయలు సంపాదించుకున్నాం ఎక్స్ట్రా ఇన్కమ్, మామూలుగా 50,000 జీతము, 1,00,000 రూపాయలు సంపాదించుకున్నాం. 1,00,000 కాదు 2 లక్షలు కావాలి. ఫలానా వ్యక్తి 5 లక్షలు సంపాదించుకుంటున్నాడు, రోజుకే 20-30 వేలు తీసుకెళ్ళిపోతున్నాడు, నాకేమో రోజులు 5,000 ఇస్తున్నారు. ఇలాగనమాట. ఒకసారి రాంగ్ పాత్లో పడితే అది మల్టిప్లైయర్ ఎఫెక్ట్ అవుతుంది. చివరికి ఏమవుతుంది, మిమ్మల్ని అదా పాతాలని నొక్కేస్తుంది. ఒకసారి ఈ శ్లోకాన్ని వినండి. తర్వాత ఎన్నో శ్లోకాలు చెప్తాడు మీకు. రాబోయే ఎపిసోడ్లో కూడా చాలా శ్లోకాలతో మీకు కవర్ చేస్తాను. ఒక్కసారి గమనించండి. ఈ శ్లోకాన్ని మనం పూర్తి చేసుకుని ఎపిసోడ్ని మనం పూర్తి చేసుకుందాం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. ప్రతి శబ్దానికి అర్థం చెప్తానండి, నిశ్చింతగా ఉండండి. ఇది భాష్యము కాదు, యథార్థము. యథార్థం అంటే ఏంటి, భగవంతుడు ఏ పాయింట్ చెప్పాడు, ఏ అర్థంతో చెప్పాడు, ఆ అర్థంతో మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ నా గొప్పతనం ఏమీ లేదు, నేను భగవాను వాచ, భగవంతుడు చెప్తున్నాడు అని మీకు అర్థమైంది అనుకోండి, అప్పుడు మీలో కొంచెం పరివర్తన రావడానికి అవకాశం ఉంది. ఇలాగే కొన్ని 20 లక్షల మంది పరివర్తన అయ్యారంటే ఉరికినే పరివర్తన అవ్వలేదండి, ఎంతో కాలం అభ్యాసం చేశారు. అభ్యాస యోగయుక్తేన అన్నారు కదా. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహ వైరిణం. ఇహ విద్యేనని తెలుసుకోనాయన. ఇహ అంటే ఈ లోకంలో ఇది మహాశత్రువు. శ్రీ భగవానుడు పలికెను, రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము. రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము. ఇది అక్కడ కామము అంటే ఏమర్థం చేసుకోవాలి, విషయ వికారాలలో ఉన్నటువంటి ప్రథమ కామము అనేది సెక్స్లెస్ లైంగిక వాంఛ ప్లస్ అంతులేని కోరికలు, అంతులేని ఆశలు. అర్థమైందండి. ఏది భౌతిక ఈ యొక్క శరీరము ద్వారా ఇంద్రియ సుఖాలను అనుభవం చేయడానికి మనసులో ఉత్పన్నమయ్యేటువంటి కోరికలు. ఇది ఏ క్రోధ రూపమును దాల్చును. ఇది మహాశనము. అశ్నత అంటే తినడం అండి, అనశ్నత అంటే తినకపోవడం, ఫాస్టింగ్, అనశ్నత. ఇక్కడ మహాశనం అంటే ఎంత తిననా అది తనివి తీరదు.
అందుకని ఏమిచ్చాడు? భోగానుభవములతో ఇది చల్లారునది కాదు, పైగా అంతులేని పాప కర్మాచరణములకు ఇది ఏ ప్రేరకము కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎరుగుము. అర్థమైందండి? సో మనిషి తప్పిదం చేయడానికి కారణం భౌతిక వాంఛలు, లైంగిక వాంఛ, మరియు ఇవన్నీ తీరనప్పుడు మనిషిలో ఉత్పన్నమయ్యే క్రోధము అనబడే వికారము. సో ఈ యొక్క వికారాలు మూల కారణము మనిషి వర్తమానములో పతితం అవ్వడానికి కారణము. అర్జునుడి యొక్క ప్రశ్నకి ఇంకా చాలా శ్లోకాల్లో చెప్తాడు. తర్వాత ఎపిసోడ్లో మనము తదుపరి కొన్ని శ్లోకాలను మనము తీసుకుందాము. దాన్ని బట్టి మనకి స్పష్టమవుతుంది భగవంతుడు కరెక్ట్గా చెప్తున్నాడు. భౌతిక తత్వము శరీరం ఆధారంగా ఒక్క జన్మకి మాత్రమే పరిమితం కాబడిన దానికోసము నేను ఆత్మని కుళ్ళబెట్టుకుని శరీర వాంఛలు తీర్చుకోవడం కోసం అని చెప్పి నేనేం చేస్తున్నాను? పతితమవుతున్నాను. ఓకేనండి, ఇక్కడతో ఈ చర్చను ముగించుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు నమస్కారం అండి. లోకా సంస్థా సుఖీ భవంతు. లోకా సంస్థా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో పతిత పావన తత్వము, ఆ తాత్విక రహస్యాల్ని కొన్నింటిని వివరించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.